హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఈ శనివారం 14 తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది కదా గురుగారు, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. శనివారం రోజు మనకు సంకష్టహార చతుర్థి. ఈ చతుర్థి మనం ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధన చేసుకోవటం వల్ల చాలా విశేషంగా కార్యాలని సిద్ధిస్తాయని, ఉపవాస దీక్షగా ఇది ఎవరైతే 21 సంవత్సరాలు కూడా చేసినట్టయితే గణపతి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. 21 సంవత్సరాలు ఉన్న చేసుకున్నట్లయితే 21 సంవత్సరాలు కనుక కంటిన్యూగా చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి సంవత్సరం అట్లా 21 సంవత్సరాల పాటు 21 సంవత్సరాల పాటు ఎవరైతే చేస్తారో కటాక్షం సంపూర్ణంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క సంకష్టహార చతుర్థి రోజున మనకు రాబోయేటువంటిది శనివారం. ఎవరికైతే కార్యాలు ఆటంకాలు పడుతూ ముందుకు వెళ్ళకపోవడం, వెనక్కి రావటం అలా జరుగుతున్నటువంటి వారు ఏదైనా వివాహ ప్రయత్నాలు కానీ అటువంటి వారు కనుక ఈ రాబోయే సంకష్టహార చతుర్థి కనుక చేసినట్టయితే చాలా విశేషంగా అవన్నీ కూడా నశించిపోతాయని, అవన్నీ కూడా మంచి ఫలితాలు, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ అట్లాగే నూతనమైన కార్యక్రమాలు, ఎవరైతే ముందరకెళ్ళి ఆగిపోయినటువంటి పనులు కూడా రేపు రాబోయేటువంటి సంకష్టహార చతుర్థి రోజు చేసినట్టయితే విశేషంగా ఫలితాలు ఉంటాయి. మరి ఏ విధంగా ఆరాధించాలి అంటే, ఉదయాన్నే నిద్ర లేచుకొని మధ్యాహ్నం వేళలో మనము స్వామికి కావలసినటువంటి గరిక, ఎర్రటి పూలు, వినాయకుడు సంబంధించినటువంటి ఎర్రటి పూలు అవి తీసుకొచ్చాం. ఇంకా మళ్ళీ మనకు గన్నేరు పూలు కానీ, తర్వాత జిల్లేడు పూలు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని మంచిగా ఆరాధన చేసుకోవచ్చు. కొంతమందికి ఆరాధనా క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏమంటే ఏ విధంగా మనం ఆచరించాలి ఏంటి అనే విధానాలు ఉంటాయి. అలా ఆచరించే దానిలో ఈ ఏకవిశంతి నామాలు అనేవి కూడా ఉంటాయి గణపతికి సంబంధించి. లేదా రుణ విమోచక గణేశ స్తోత్రం కానీ, లేదా సంకటనాశన గణపతి స్తోత్రం కానీ, లేకపోతేనా గణపతి అష్టోత్తరాన్ని 4 సార్లు చదువుకున్నా కానీ, గణపతే నమః జపాన్ని చేసుకున్నా కానీ, ఏకదంతాయ నమః అనేటువంటిది కానీ, వక్రతుండాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనుక జపం చేసుకున్నట్లయితే శీఘ్రంగా ఫలితాలు ఉంటాయి చెప్పబడింది. ఏదైనా వక్రతుండాయ నమః అనే మంత్రం పఠిస్తే కనుక ఏదైనా కార్యాలు ఆటంకంతో ఉండేటువంటివన్నీ కూడా ఒక్కసారిగా అతని యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల తొన్నంతో ప్రతి విషయాన్ని కూడా తరంచిన కార్యాలని సిద్ధిస్తాయని వక్రతుండాయ నమః అని. ఏకదంతాయ నమః. ఏదైనా శత్రు బాధలు ఉంటే కనుక ఆ యొక్క శత్రు బాధల నుంచి బయటపడడానికి ఏకదంతాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేయటం వల్ల శత్రుంజయం అవుతుంది. ఈ విధంగా మోదకాలు కానీ, లడ్డూకాలు కానీ, ఆర్థికంగా బాధపడుతూ ఉంటారు, ఆర్థికంగా సరిగా లేదు, ఎదగట్లేము అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉంటుంది? వాళ్లకు ముఖ్యంగా గరికతోని బాగా అర్చన చేయాలమ్మా. ఆ గరికతో అర్చన చేసిన గరికను ఏం చేస్తారంటే, ఆ గరికను మనం ఏదైనా డబ్బు పెట్టుకునేటువంటి స్థలంలో ఈ గరికని పూజ చేసిన గరికను పెట్టుకోవటం మన్నాడు. మళ్ళీ అట్లనే ఈ గణపతికి లక్ష్మీ గణపతి నామం ఉంటుంది. ఎవరైనా అవకాశం ఉంటే హోమం చేసుకోవటం కానీ ఆ రోజున, లేకపోతేనా ఈ తుడి వైపు ఉండేటువంటి తొండానికి గణపతికి ఆరాధన చేసుకోవటం వల్ల శీఘ్రంగా ధన ప్రాప్తి కలుగుతుంది, డబ్బు పడుతుంది అని కూడా చెప్పబడుతుంది. ఇది మనం ఈ యొక్క విధానాలు చేసుకోవచ్చు. ఇంకా మనకు ప్రాచుర్యంలో ఉండేటువంటి విధానాలు ఇంకేమున్నాయంటే, ఓం గణపతే నమః గకార శబ్దంతో గణపతి యొక్క నామధేయం చేస్తే కూడా సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయని చెప్పండి. ఓం గణపతే నమః. ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఇట్లా ప్రతి మనకు రాబోయేటువంటి శనివారం రోజున ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. గణపతి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందని ఈ మంత్రాలు ఏవైతే చెప్పామో, వక్రతుండాయ నమః, ఏకదంతాయ నమః, ఓం గణపతే నమః అనేటువంటి నామాలు తదేకంగా ఒక 1000 సార్లు కనుక సాయంత్రం సమయంలో జపం చేసి ఆ స్వామికి అర్పణ చేసి మనకు మంచిగా భక్తిగా ఎర్రటి పూలు, మందార పూలు కానీ లేదా ఎర్రటి పూలు ఏవి దొరుకుతాయి అవి వాటితో అర్చన చేసుకోవటం, అట్లానే ఈ గరికతో అర్చన చేయటం చాలా ప్రాధాన్యం. ఏంటంటే గణపతికి అర్చనలో గరిక చాలా ప్రాధాన్యం. గరిక లేకుండా గణపతి అర్చన చేయకూడదు. కాబట్టి గరికానికి అర్చన చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు. బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు
శక్తి లేని వాళ్ళందరూ కూడా మోదకాలు చేయటం, ఈ స్వీట్లు చేయటం అనేది శక్తి లేని వాళ్ళంతా స్తోమత కానీ లేదా అప్పటికప్పుడు అవన్నీ చేయాలంటే కుదిరిన పక్షంలో ఉన్నవాళ్ళు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టినా, దానిమ్మ పండు, జామ పండు నైవేద్యం పెట్టినా మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా గురువుగారు. సంకటహర చతుర్థి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.